హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. సో మొత్తానికైతే ఎట్టకేలకు ఈ రోజు అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ జరిగింది భయ్య. దేవరా నుంచి అయితే దేవరా సెన్సార్ టాక్ అయితే బయటకు వచ్చేసింది అండ్ సర్టిఫికేట్ కూడా బయటకు వచ్చేసింది. అదే యూ/ఏ సర్టిఫికేట్. ఎస్, ఇది హ్యాపీగా ఫీల్ అవ్వాలా, డౌట్ గా ఫీల్ అవ్వాలా అనేది ఇప్పుడు నా క్వశ్చన్ మార్క్. అసలు సినిమా ఏంటి? బ్లడ్ బాత్. బ్లడ్ బాత్ కి అసలు యూ/ఏ సర్టిఫికేట్ ఏంటి భయ్య అంటే ఫ్యామిలీస్ ప్లస్ యూత్ ప్లస్ ముసలోళ్ళ నుంచి అసలు ఎవరైనా చూడొచ్చు ఈ సినిమా అని ఆ సర్టిఫికేట్ అర్థం అనమాట. బట్ దేవరా చూస్తేనేమో ఫుల్ బ్లడ్ బాత్, రక్తంతో రాసిన కథ, సముద్రం ఎరుపెక్కింది, ఈ రేంజ్ లో ఉందన్నమాట. అసలే ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పుకొస్తున్నమాట ఒకటే, బ్లడ్ బాత్ అని. సో మొత్తానికైతే ఇదంతా చూసిన తర్వాత నేను మొత్తానికైతే కొంచెం వెనక్కి వెళ్ళబోయా. అంటే దేవరాన్ని అస్సలు ఫుల్ స్టడీ చేయడం జరిగింది ఒక్క గంట సేపు అయితే. సో దాన్ని స్టడీ చేసిన తర్వాత మీకు ఈ విషయం చెప్దామని వచ్చా అనమాట. సో మొత్తానికైతే నేను ఒకటి చెప్తున్నా భయ్యా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు పెట్టుకోవద్దండి సినిమా పైన అయితే. ఎస్, అస్సలు పెట్టుకోవద్దండి. ఒక నార్మల్ గా థియేటర్కి వెళ్ళండి, ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో ఫుల్ వైబ్ తో బయటికి రండి. ఎస్, ఇదే నేను చెప్పదలుచుకుంది. అస్సలు ఇంకా మీరు కామెంట్స్ లో నన్ను నేర్చుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కూడా నేను ట్రైలర్ విషయంలో చెప్పా, ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దండి. ట్రైలర్ పైన అసలు నార్మల్ గా ఉంటుంది, యావరేజ్ ట్రైలర్ వదులుతారు అని. బట్ చాలా మంది అయితే దాన్ని ఈజీగా తీసుకొని అసలు నన్నే తిడుతూ సో మొత్తానికైతే అలా చూసేశారు హైప్తో. సో మొత్తానికైతే దాని తర్వాత రిజల్ట్ తెలిసిందే. సో మొత్తానికైతే ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం భయ్యా. యూ/ఏ సర్టిఫికేట్. అసలు దేవర లాంటి బ్లడ్ బాత్ సినిమాకి, నరకుడు సినిమాకి ఏ సర్టిఫికేట్ రావాలి, బట్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా మేలుకుందని అర్థం. ఫస్ట్ పార్ట్ లో గుర్తుపెట్టుకోండి, అస్సలు ఫస్ట్ పార్ట్ లో నాకు తెలిసినంత వరకు అంత నర్రికే సీన్లు అయితే లేవని నేను అనుకుంటున్నా భయ్య. ఎందుకంటే ఈ సర్టిఫికెటే అందుకు మెయిన్ డౌట్ అనమాట. ఎందుకంటే మీరు చూసుకుంటే అసలు ఫస్ట్ నుంచి ఫ్యూరీ ఆఫ్ 30 ఎన్టీఆర్ 30 అని వదిలినప్పటి నుంచి మనకి ఎక్కడైనా సరే గ్లిప్స్ తర్వాత కూడా అసలు ఒక్క ఫైట్ లో నరకడం చూపించారు తప్ప అంతకు మించి ఎక్స్ట్రాగా ఎక్కడ నరకే సీన్స్ ని కానీ చూపించలేదు. ట్రైలర్ లో కూడా ఒక సముద్రంలో తప్ప ఎక్కడ ఇంకా ఎక్స్ట్రాగా చూపించింది లే. యూ/ఏ సర్టిఫికేట్ వచ్చాక ఇంకా డౌట్ కొట్టేసింది అనమాట. సో మొత్తానికైతే నరకుడు సీన్స్ చాలా తక్కువ ఉండబోతున్నాయి ఫస్ట్ పార్ట్ లోనే. ఎస్, బట్ ఇంట్రో బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ ఫైట్ లో అయితే వీర లెవెల్లో నరకుడు ఉంటుంది అని అయితే క్లారిటీ ఉంది. అదేంటి భయ్యా నువ్వు అలా అంటావు? అసలు దేవరా సినిమా అంటే నరకుడు కదా, అసలు నువ్వు నరకుడే లేదంటావు ఎలా భయ్యా? అదే మ్యాజిక్. ఎస్, అసలు నరకుడు లేదు అంటే లేదని కాదు భయ్యా ఇక్కడ అర్థము. నరకుడు ఉంది, బట్ ఫస్ట్ పార్ట్ లో కాదు, సెకండ్ పార్ట్ లో. ఎస్, ఇది లేకుంటే అప్పుడు నన్ను అడగండి సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే అసలు సినిమాలో ఇంకా నరకుడు లేకపోతే ఏముంటారా భయ్ అంటే, ఇంటర్వెల్లో నరకుడు ఖాయం, క్లైమాక్స్ తో నరకుడు ఖాయం, బట్ వీటి మధ్య జరిగేదే ఎలివేషన్ సీన్స్ అండ్ డైలాగ్ సీన్స్. సో మొత్తానికైతే కంటి చూపుతోనే తన మాటలతోనే భయపెట్టేస్తూ ఉంటాడు దేవరా. అయితే ప్రతి 10 నిమిషాలకి 15 నిమిషాలకి ఎలివేషన్ సీన్స్ తో రచ్చ లేపేస్తూ ఉంటాడు కొర్రిమామ అయితే. సో మొత్తానికైతే ఇలా అలా అలా సినిమానైతే క్లైమాక్స్ సీన్ కి తీసుకొస్తాడు. అక్కడ ట్విస్ట్ తో అంటే పార్ట్ 2కి ఎలా ఇది ఫుల్ఫిల్ కాబోతుంది అనేది మనకి చూపించబోతున్నాడు అనమాట. సో మొత్తానికైతే ఇది భయ్య. సో మొత్తానికైతే ఫస్ట్ పార్ట్ మీద ఎంత తక్కువైతే అంత తక్కువ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని వెళ్తారో అంత వైబ్, అంత ఎనర్జీతో బయటకు వస్తారనమాట. సో ఇది మాత్రం మర్చిపోకండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా. సో మొత్తానికి ఇది కనుక మిస్ అయ్యి మీరు ఊర హైప్తో వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా అక్కడ కొంచెం తక్కువైనా ఎంత తక్కువైపోయింది ఏంట్రా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మొత్తానికైతే కొంచెం హైప్ తక్కువగానే పెట్టుకొని వెళ్ళండి, బట్ కొంచెం హైప్తోనే మనసులో వెళ్ళండి అంతే. సో మొత్తానికైతే ఇది గాయ సంగతి అయితే. మరి మీరేమనుకుంటున్నారో, హైప్తోనే వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే హైప్ తక్కువ చేసుకుని వెళ్దాం అనుకుంటారా? తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శుభ. బాయ్.